ఓం నమో భగవతే శ్రీరమణాయ. 10/8/46 సిద్ధులు. ఈ రోజున భగవత్ సన్నిధిలో సిద్ధులను గురించి ప్రసంగం వచ్చింది. ఎవరో సిద్ధులకై ప్రయత్నించారని, ఏవో సంపాదించారని ఏదేదో మాట్లాడారు కొందరు. భగవాన్ విని విని ఉద్రేక ధ్వనితో, ఏమో సిద్ధులట, ఎక్కడి నుంచో సంపాదిస్తారట, అందుకొరకు సాధనలు తపస్సులును, రూపం లేని మనకు కళ్ళు, కాళ్ళు, చేతులు, ముక్కు, చెవులు, నోరు ఇత్యాదులతో కూడిన ఈ శరీరం రావటం, దీనితో ఏవేవో చేయటం, ఇదంతా సిద్ధే కదా. మనమంతా సిద్ధులమే. అన్నం కావాలంటే అన్నం, నీళ్లు కావాలంటే నీళ్లు, పాలు కావాలంటే పాలు, అన్నీ సిద్ధిస్తూ ఉన్నవి. ఇన్ని రకాల సిద్ధులు ఎప్పుడూ అనుభవిస్తూనే ఇంకా ఏవో సిద్ధులు కావాలని గంతులు పెడతారు. ఏం కావాలో అన్నారు భగవాన్. దాదాపు 2 ఏళ్ల ముందు అఖిల భారత శాసనసభ సభ్యుడు జ్ఞానేశ్వర, భగవద్గీతకు అనువాదకర్త అయిన మను సుబేదార్ భగవత్ సందర్శనార్థం వచ్చినప్పుడు శ్రీవారి సన్నిధిలో ప్రసంగవశంగా అన్ని గ్రంథాలలో సిద్ధపురుషులను గురించి రాశారే గాని సాధకులను గురించి రాసినవి ఎక్కడా కనిపించవే, అట్టి గాథలేమైనా ఉన్నవా అని అడిగితే, తమిళ భక్త విజయంలో జ్ఞానేశ్వర విఠోబాల సంవాదం ఉంది. అది సిద్ధ సాధక సంవాదం. దానిలో సాధకుని స్థితి విపులంగా తెలుస్తుంది అని చెప్పి ఆశ్రమ గ్రంథాలయంలో ఉన్న భక్త విజయం తెప్పించి ఆ భాగం శ్రీవారే చదివి విషయం వివరించి చెప్పారు. మనసు బేదారు స్వస్థానం చేరిన తర్వాత ఆ భక్త విజయం పంపమని రాస్తే ఆ పుస్తకం తెప్పించి పంపుతూ ద్రావిడ భాషలో ఉన్న ఆ సంవాదం ఇంగ్లీష్లోకి భగవాన్ తర్జుమా చేయించి పంపారు. సుబేదార్ దానిని 3వ కూర్పుగా ప్రచురిస్తూ ఉన్న తమ జ్ఞానేశ్వరికి అనుబంధంగా చేర్చారు. ఈ మధ్య నేను ఆ సంవాదాన్ని తెలుగులోకి అనువదించాను. మొన్న పూర్ణిమకు నీవిక్కడికి వచ్చినప్పుడు ఈ సంవాద విషయమైన ప్రసంగవశాన జ్ఞానేశ్వరుడు సిద్ధుడు, విఠోబా సాధకుడు అని భగవాన్ చెప్పారు కదా. అందువల్ల దానికి సిద్ధ సాధక సంవాదము అని పేరు పెట్టాను. తన్ను తాను తెలిసి తానుగా నిలవగలుగుట సిద్ధి కానీ వేరేది సిద్ధిగా భావించరాదని భగవాన్లు అప్పుడప్పుడు అంటూ ఉంటారు. తన తలపు ఆత్మాన్వేషణలో మగ్నం చేస్తే ఎప్పటికైనా యథార్థం గోచరిస్తుంది. అదే ఉత్తమ సిద్ధి. ఉన్నది 40లో శ్రీవారు ఈ సిద్ధులను గురించి రచించిన వచనమే దీనికి ప్రమాణంగా రాస్తున్నాను చూడు. సిద్ధమై ఉండు వస్తువును ఎరిగి ఉండుటమే సిద్ధి. ఇతర సిద్ధులన్నీ స్వప్నసిద్ధ సిద్ధులే. నిద్రపోయి మేలుకొనిన వెనక అవి సత్యమగునా? సత్యవస్తు నిష్ఠులై మాయ వీడిన వారు వాని యందు భ్రమనొందగలరా తెలియము. సిద్ధ సాధక సంవాదము. శ్రీ పాండురంగ విఠలుని అనుగ్రహముచే జన్మించిన విఠోబా అడవిలో తపము వనర్చుచుండా వారి బిడ్డలు జ్ఞానేశ్వరాదులు పట్టణంలోని మాతామహుని ఇంట నివసించుచుండిరి. ఆ బిడ్డల మేధా సంపత్తికి ఆ దేశపు రాజు ఆశ్చర్యమంది ఇట్టి సంతతిని బడిసిన జనకుడు ఎంత మహనీయుడో అని చింతించి వారిని పట్టణముకు రావించి పూజింపదలిచి తోడ్కొని వచ్చుటకై దూతలతో సహా జ్ఞానేశ్వరాదులను వారి కడ పంపెను. దూతలు ఎంత ప్రార్థించినను విఠోబా నగరముకు రాను నిరాకరించిరి. జ్ఞానేశ్వరులు తామెట్లో తమ తండ్రిని ఒప్పించి తోడ్కొని రాగలమని చెప్పి వారిని అందరినీ పట్టణమునకు అనిపి పిదప తన వాదముచే జనకుని మెప్పించి పట్టణమునకు తోడ్కొని చనిరి. విఠోబా జ్ఞానేశ్వర సంవాదము. జ్ఞానేశ్వరుడు: నాయనా, తాము నగరమందుండక అడవి ఎందున్నచో మేము మాత్రము నగరమున సుఖముగా ఉండగలమా? కన్న తండ్రిని విడుతుమా? శీఘ్రమే మాతో పట్టణమునకు ప్రయాణము కండు. విఠోబా: అప్పా జ్ఞానేశ్వర, కక్కినది ఆయాసము తీర్చు పాయసమే కానీ దానిని తినువారుందురా? వాక్కులు ఉత్తములకు రెండుగా ఉండునా? అడవికి వచ్చిన పిదప నగరమున ప్రవేశింపవచ్చునా? తెలివి లేని మనుజులతో స్నేహం చేయవచ్చునా? వారిని మచ్చికతో మనసారా విశ్వసింపవచ్చునా? అల్పుడగు రాజును పూజింపనగునా? ఎప్పటికీ నాకి అరణ్యమే శరణ్యము, మీకు పట్టణమే వాసయోగ్యమగును. కావున నీ పట్టు వదిలి పట్టణమునకేగి సుఖముగా ఉండుము. జ్ఞానేశ్వరుడు: నాయనా, తామి అడవి అందుండు కారణమేమి? విఠోబా: అప్పా జ్ఞానేశ్వర, నగరమున నిక మీద నేను పొందదగిన భోగలాభమేమున్నది? నగరమునకు వచ్చినచో మోక్షమునకు విఘ్నమే గాని సహాయము లేదు. నిర్జనమైన ఈ అడవియే మౌననిష్టకు యోగ్యము. ఈ కొండ చర్య యందే సంచరించెదను. జ్ఞానేశ్వరుడు:
ఆకాశం మగపడకుండా చేయుటకు తాము కన్నులు మూయక దుప్పటి చేత నా ఆకాశమును కప్పదలిచినట్టు, చిన్న పిచ్చుక తన చిన్న పాదములచే పిడుగు నాపదలిచినట్టు, దుష్కర్మల దుర్ 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 దుష్కర్మలనర్చుచు ధర్మమును వెదుకునట్టును, కఠినుడు ఈశ్వర దర్శనమునకు ఆశించినట్లును, అహంబుద్ధి మానక జ్ఞాననిష్ట సాధించినట్లును ఉన్నది. నగరమనియు అడవి అనియు భేదభావంతో మీరు బ్రహ్మనిష్ట సాధించుట, అభేద నిష్టలో భేదభావములు ఉండనగునా. విఠోబా: మమకారమున్న పర్యంతము అహంకారము గాని అది ఇది అను ద్వైత భావన గాని పోదు. ఈ భేదభావనలను పోగొట్టున్నది నిర్వికల్ప నిష్టయే. ఈ నిర్వికల్ప నిష్ట నిస్సంకల్పమునను నిస్సంగత్వమునను లభించును. కావున ఏకాంతమైన కాననమే మౌననిష్టకు సరైనదని ఈ స్థలమందుండెను. జ్ఞానేశ్వరుడు: తన్ను తెలిసి తానుగా ఉండుటే బ్రహ్మనిష్ట గాని అడవి యందు ఒంటరిగా నివసించుట నిష్ట కాదు. విఠోబా: సద్గురు సన్నిధిని తన్ను తెలుసుకొన్నను తానుగా నిలుచుటకు ఏకాంత స్థానముననే ముఖ్యముగా నుండవలదా. జ్ఞానేశ్వరుడు: అడవి యందు ఏకాంతముగా తపమొనరించిననే అజ్ఞాన నివృత్తి కాదు. అహంకార మమకారములు వీడవు అని ఆత్మజ్ఞులు అడవి అనియు నగరమనియు సన్యాసమనియు సంసారమనియు తెలుపక దృఢ చిత్తులై నిర్వికల్ప సమాధిని పొంది ఉండా మీరు మాత్రము సంసారము కూడదని ఈ అడవి యందుండటకు కారణమేమి. విఠోబా: సాక్షిని తెలిసి సర్వసాక్షిలో ఐక్యమైన వారు సంసారమందున్నచో సమాధి సాధనకు విఘ్నము కలిగి సాక్షాత్కారము తప్పిపోవును. అందువలన నందానుభూతి పరులు సంసారాపేక్షను స్వప్నమందైనను చింతింపరు. జ్ఞానేశ్వరుడు: ఇది వలయుననిడి సంకల్పమును ఇది వలదనెడు వికల్పమును లేక ఉన్ననే సహజనిష్ట గాని ఈ అడవినపేక్షించి నగరమునుపేక్షించి ఉండుట నిష్ట అగునా. విఠోబా: సంకల్ప వికల్పరహితులకు వ్యాపారం ఎట్లు సాగును. వ్యవహారమునకు ఉపయోగింపబడని వాడు నగరమునున్న ప్రయోజనమేమి. శవమునకు వివాహమునొచ్చినట్లు అనృత జడ దుఃఖాత్మకమగు నీ దేహ పోషణకై బహు సంకటములకు ఆస్పదమగు జనపదమునందుండుట కూడనే కూడదు. జ్ఞానేశ్వరుడు: వ్యాపారమునం దిచ్చలేదు, సమాధి నభ్యసించుచున్నారు. ఆ సాధనయును ఒక వ్యాపారమే కదా. ఈ వ్యాపారం ఉన్న వారికి సంసార వ్యాపారమును ఉండనిండు. విఠోబా: సమాధి ఒక వ్యాపారమైనను సమస్త సంకల్ప చాంచల్యములను నాశనమునొచ్చును. సంసార వ్యాపారమో సమస్త చాంచల్యములను సమకూర్చి సదా కష్టములను వదవును గదా. జ్ఞానేశ్వరుడు: సచిదానంద స్వరూపమే తాను, ఇక నిష్ఠా సాధన మేల చేయవలే. విఠోబా: జాగ్రత్త అవస్థలో సుషుప్తి పొందుటయే బ్రహ్మనిష్టయని ఉత్తములనెదురు. అట్లుండని సమాధిచే అడ్డులేని ఆనందము కలుగునా. జ్ఞానేశ్వరుడు: జాగ్రత్త అవస్థలో ఇంద్రియ చేష్టలను, స్వప్నావస్థలో మనోవ్యాపారమును, సుషుప్తావస్థలో శుద్ధ శూన్యమును సాక్షి వలె గాంచి సంతసించుటే ఆనందమనియు, సేన గ్రద్ద ఛాయవలే దేనికిని అంటక ఉండుటయే జాగ్రత్త సుషుప్తి అనియు వేదాంత శాస్త్రములు ఘోషింప, శుద్ధ శూన్యమైన సుషుప్తి ఎందుండుటయే ఆనందమనియు జాగ్రత్త సుషుప్తి అనియు తాము తలపదగునా. విఠోబా: జాగ్రత్తను స్వప్నమును లోక వ్యాపారమందు ముంచి ఇంద్రియ మృగములకు ఆహారముగా చేసి మిక్కిలి వేదన పాలగునట్లు చేయును. అందువలన లోక వ్యాపార రహితమై శుద్ధ శూన్యమైన సుషుప్త అవస్థకు సాటి అయిన సమాధియే ఉత్తమ సమాధి గాని వేరేదియూ కాదు. జ్ఞానేశ్వరుడు: తస్కరునకు దుష్కరుడే గురువైనట్లు వ్యాపారమునందుండియే జనకుని వలె విషయ మృగములను దృఢ జ్ఞానమును ఖడ్గమున నరికి సుఖదుఖమును సరుకు సేయక నిశ్చలముగా నిలుచుటయే పరమ సమాధి గాని శూన్యముగా ఉండుట సమాధి కాదు. విఠోబా: బహుజన్మములుగా వాసనలెన్నో కూర్చుకొని కొన్న మనోవానరమును సర్వసంగ పరిత్యాగి అయిన సుఖబ్రహ్మర్షియే జయించినాడు గాని నిర్వికల్ప సమాధిలో ఉండని తాను బ్రహ్మయ్యను దృఢజ్ఞానము ఉన్న జనకుడు కాదు. జ్ఞానేశ్వరుడు: కోలయాడిన కోతి ఆడునట్లు దృఢజ్ఞాని అయిన జనకుడే మనస్సును జయించినాడు గాని బాహ్య సంగరహితుడై అరణ్యమే శరణ్యముగానున్న సుకుడు కాదు. విఠోబా: దృగ్రూపముగా నున్ననే దృశ్యము పోవును గాని దృశ్యమందుండియే దృశ్యమునిట్లు నిరాకరింపగలము. విషము హరింప విషమే తాగిననిది మరణహేతువు గదా. జ్ఞానేశ్వరుడు:
విషము హరింప వేరొక విషమయమైన ఔషధమునే సేవించినట్లు భయంకరములైన విషయేంద్రియ కరణాదులను నిశ్శంకమైన దృఢ జ్ఞానముచే సంహరించిన వాడే సమర్థుడు గాని సదా సమాధి నిష్టలో ఉండి విషయ మృగములెక్కడ మీదకి రాగలవో అని భయపడు వారికి ఆ భీతియే ఫలితము గాని బ్రహ్మానందం ఒకప్పుడునూ లభించదు. బాగుగా యోచించి చూడుడు. విఠోబా: సన్యాసి అయి సదా సమాధి నిష్టలో ఉండువానినే చెల్లింపచేయు విషయములు సంసార వ్యాపారమున ఉన్నవానిని ఏమి చేయువు? మహాప్రవాహమున బడిన ఎండుటాకు చలనము లేక నిలువగలదా? జ్ఞానేశ్వరుడు: దృఢజ్ఞానము లేనివాడు ఎంతకాలము అంతర్దృష్టిలో ఉన్నను కరణములు వానిని బహిర్ముఖుని గావించి బహు క్లేశముల నొందించును. మహాప్రవాహమున బడినను పెద్దరాయి కించిత్తైనను చెలింపనట్టు విషయాది వికారములెన్ని వచ్చినను సహింపరాని దుఃఖములను కలిగించినను నిశ్చలంగా ఉన్నవానికే బ్రహ్మానంద అనుభవము గాని దారుఢ్యము లేనివాని అజ్ఞానము ఒకనాటికి పోదు. విఠోబా: ఎంత దారిద్ర్యమున్నను నిస్సంగుడై సదా బ్రహ్మానుసంధానము చేయకున్నా మాయాంధకార కోపమున పడిపోవుటకు సందేహమే లేదు. జ్ఞానేశ్వరుడు: బ్రహ్మమునకు అన్యముగా మాయ అనున్నది ఒకటి ఉన్న కదా, సదా నిష్టలో నుండి దానిని పోగొట్టవలెను. తన నీడ తన్నెదుర్కొని యుద్ధము చేయుననున్నట్లు లేని మాయను లేని అహంతను కల్పించుకొని సదా నిష్టలో ఉండవలెనని చెప్పెదరు. అసత్యమగు నీడ తోడ జగడమాడిన ఎడల ప్రయాసమే ప్రయోజనమగునట్లు అత్యంతాభావమగు మాయ లేనిదే అని తెలిసి మౌనముగా ఉండక ఎల్లపొద్దును నేతి అనొచ్చుటండుట తీరని ఉపద్రవము కదా. విఠోబా: నేతి చేయక ఏకాగ్ర చిత్తుడు కాక సాక్షిగా నుండక సహజ జ్ఞానము పొందుటెట్లు? జ్ఞానేశ్వరుడు: నేతి చేయగా పుట్టలో నుండి ఉసుళ్ళు బయలుదేరినట్లు అనేక విషయములు వెలువడుచునే ఉండును. కొట్ట పైకెయ్యు బంతి వలె మనసు ఏకాగ్రము చేయను చంచలమందును. సాక్షిగా నుండను వంకర దియ్యలాగిన కొలదియు చుట్టుకుని పోవు కుక్కతోక వలె శరీరాధికములే తానను భ్రాంతి వచ్చుచునే ఉండును. అందువలన అవిద్యయగు అహంతయు మిథ్యయగు మాయయు సుప్తికార జతము వలె సర్వదా మిథ్యయని తలచి తానే బ్రహ్మమని విచార జ్ఞానముచే నిశ్చయించి గంభీరముగా ఉండుటే బ్రహ్మానందము. విఠోబా: ఏ సాధనము చేయక విచార జ్ఞానము వలన తానే బ్రహ్మయని ఉన్నచో దుఃఖమయమైన విషయాధికములను జయింపగలమా? అఖండ ఆనందమైన ఆత్మలో ఐక్యం అందగలమా? జ్ఞానేశ్వరుడు: బతికి ఉన్న పశువే పులిని చంపలేదు, చచ్చిన పశువు చంపునా? అట్లే నిత్యముగను నిష్కలంకముగను అఖండానందముగను ప్రకాశించుచున్న ఆత్మను విషయాదులేమి చేయగలవు? బలిసిన పశువైనను పులి ఎదుట బడుటకు జంకునట్లు దృఢజ్ఞానము వలన పూర్ణుడైన జ్ఞాని సన్నిధికి విషయములు రానే రావు. వచ్చినను పులి ఎదుర్కొను పశువు ఎట్లు ఉపాయము పొందునో అట్లే నశించిపోవును. విఠోబా: వ్యభిచారిణితో కూడి చరించినతో పతివ్రతియు చెడునట్లు అజ్ఞానితో చేరిన సుజ్ఞానియు విషయాలందు చిక్కి మనశ్చాంచల్యమునంజొక్కి దుఃఖమయమైపోయినను. జ్ఞానేశ్వరుడు: చిత్తయగు పతివ్రత బహు వ్యభిచారులతో కూడి ఉన్నను నిర్మలముగానే ఉండును. దారుఢ్యము లేని ఆమె ఎవరి సహవాసము లేక ఉన్నను తన పాతివ్రత్యమును స్వబుద్ధి చేతనే భంగపరుచుకును. అట్లే దృఢజ్ఞాని అనేకులకు అజ్ఞానులచే చుట్టుకొనబడినను పూర్వజ్ఞానము నుండి జారకుండును. దారుఢ్యము లేనివాడు ఏకాంతిగా ఉన్నను జారిపోవును. విఠోబా: సంసార వ్యాపారము నుండియే సహజ జ్ఞాని ఎట్లు కాగలడు? జ్ఞానేశ్వరుడు: బ్రాహ్మణుడు చండాల వేషము ధరించి నటించినను చండాలుడు గాక బ్రాహ్మణుడే అగునట్లు సుజ్ఞానియు అజ్ఞానులతో కూడి బహువిధ నటనములను నుండినను పరమానందానుభోగినిగానే ఉండును. విఠోబా: ఎంత దృఢప్రజ్ఞ గలవాడైనను ఒక ముహూర్త కాలమేని బ్రహ్మానుసంధానము చేయుకున్నతో బ్రహ్మజ్ఞాని అగుట బహు దుర్లభము. జ్ఞానేశ్వరుడు: చండాల వేషము ధరించి నటించి విప్రుడు మాటిమాటికి నేను విప్రుడునని తలుపవలెనా? అట్లు తలుపని ఎడల చండాలుడైపోవునా? జగమెరిగిన బ్రాహ్మణునకు జందెమేల? నేనను అహంత నశించిన పిదప ఇంకను నేను అను అహంకార గ్రంథినే పట్టుకొని నేను బ్రహ్మమును అని బ్రహ్మానుసంధానము చేయవలయునా? జగమెరిగిన విప్రునకు జందెము లేకున్నను అందరి చేతను భూసురుడు అనియే పూజింపబడినట్లు నేను నాది అను అహంకార మమకారములు లేనివాడు ఏ
విధముగు అనుసంధానము చేయకున్నను అందరి చేతను పూజింపబడి బ్రహ్మానందానుభోగిగానే ఉండును. విఠోబా జగదీశ్వరునకు సాటివాడైనను తాను బ్రహ్మమును అనుసంధానమును ప్రతి దినమును చేయకుండినా ఎడల అజ్ఞాని అయిపోవుటకు అభ్యంతరమేదియూ లేదు. దేహాదులు నేను అను అహంత సులభముగా పోనే పోదు. జ్ఞానేశ్వరుడు దీపము చేతబట్టి చీకటి ఉండు అన్నా ఉండునా? అటలే దేహాదులు నేను అను అజ్ఞానమును ఎదిరించి బ్రహ్మమే తానని తెలిసిన పిదప అజ్ఞానమా ఉండు అనినా అది ఉండునా? పిల్లిని పక్కనుంచుకుని చిలకా పలుకు అన్న పలుకునా? అటులనే జీవేశ్వర జగదాదులు అసత్యమని తెలిసిన పిమ్మట ఓ మాయా రా అనిన వచ్చునా? తాను నపుంసకుడునని తెలిసినవాడు స్త్రీ ఎదుట నేను పురుషుడునని చెప్ప లజ్జపడు పేడివలే బ్రహ్మ సత్యమనియు మాయ అసత్యమనియు బ్రహ్మము నిర్వికల్పమనియు మాయ సంకల్ప వికల్పమనియు తానే బ్రహ్మమనియు బ్రహ్మమే తాననియు సద్గురునాథుని సన్నిధానమున నిస్సందేహముగా ఎరిగిన వానికి సంకల్పమేది వికల్పమేది బంధమేది మోక్షమేది జననమేది మరణమేది నగరమేది విపినమేది దానమేది తపమేది సన్యాసమేది సంసారమేది అని చచ్చిన గొర్రె కన్నువలే జగమందున్న వాని ఎదుట మాయ యొక్క సామర్థ్యము అణుమాత్రమైనా ఫలించునా? బాగుగా యోచించి చూడుడు అని ఈ విధముగా జ్ఞానేశ్వరులు పలుకగా విఠోబా సంతసించి వారితో పట్టణమునకు ఒరిగెను. అంత నచ్చటే రాజుచే పూజింపబడి సుఖముగా నుండెను.